బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మైక్రో ఫైనాన్స్ కేసులో మధు అనే వ్యక్తి అప్రూవర్ గా మారారు. సింగర్ మంగ్లీకి ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని, హిమాకాంత్ రెడ్డి నన్ను మోసం చేశాడని తెలిపారు. కంపెనీలో పెట్టిన దాదాపు 20 కోట్లు హిమాకాంత్ రెడ్డి తీసుకున్నాడని, హిమాకాంత్ రెడ్డి నాకు పరిచయం చేసింది అడ్వకేట్ సుబ్బారావేనని అన్నాడు. అదేవిధంగా తనకు సినీ సెలబ్రిటీల నెంబర్స్ కావాలని సుబ్బారావు అడిగినట్లు మధు తెలిపాడు. ఈ కేసులో అసలైన బాధితులు కాకుండా వేరే వాళ్ళు వస్తున్నట్లు మధు అంటున్నాడు. నేను హిమాకాంత్ కలిసి బిజినెస్ స్టార్ట్ చేసినాం. ఫైనాన్స్ స్టార్ట్ చేసిన ఫస్ట్ ఫైనాన్స్లో బాగానే 1 year 1.5 year బాగానే నడిచింది. తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్లో రావడం జరిగింది. రియల్ ఎస్టేట్ పరంగా ఇద్దరం కలిసి చేసాం. గోకుల నందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గోవాలో ప్లాన్ చేయడం జరిగింది. ఆ రోజు కూడా నేను హిమాకాంత్ రెడ్డి ఇద్దరమే ప్లాన్ చేయడం జరిగింది. నేను ఉన్న ఊరు నుంచి, నా బ్లడ్ రిలేషన్ నుంచి, నా రిలేషన్ నుంచి నేను అమౌంట్ తీసుకొచ్చి బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. వీళ్ళు అమౌంట్ కలెక్ట్ చేసి పర్సనల్గా వాళ్ళ బినామీల దగ్గర ఆస్తులు కూడబెట్టుకోవడం జరిగింది. నేను ఒకటే చెబుతున్నాను, ఇన్ని రోజులు మీరు కూడబెట్టింది ఆస్తులైనా, మేము బినామీల అకౌంట్లో ఉన్న నిధులైనా, జనాలు బాధితులు చాలా ఇబ్బంది పడుతున్నారు. హిమాకాంత్ రెడ్డి సింగర్ మంగ్లీ కేసుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రోజ్ కోర్ట్ ట్విస్ట్ జరుగుతుంది మంగ్లీ కేసుకు సంబంధించి. ఇప్పుడు మధు అనే వ్యక్తి మాత్రం చెప్తున్నాడు అప్రూవర్ గా మారాడు, నాకు మంగ్లీకి ఎలాంటి సంబంధం లేదు. వైవి సుబ్బారెడ్డి ఎవరైతే లాయర్ ఉన్నారో తన ద్వారానే ఇలా జరిగిందని చెప్తున్నాడు. సో డీటెయిల్స్ ఏంటి, పోలీసులు ఏం చెప్తున్నారు ఈ కేసుకు సంబంధించి? ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దాదాపు 100 నుంచి 150 మంది బాధితుల దగ్గర నుంచి మైక్రో ఫైనాన్స్ పేరిట దాదాపు కోట్ల రూపాయలు వసూలు చేశారు. అయితే ఆ డబ్బులు తిరిగి చెల్లించడం పోవడంతో బాధితులందరూ కూడా పోలీసులను ఆశ్రయించారు. దీంతోపాటు ఆ బాధితుల తరపు వచ్చినటువంటి సుబ్బారావు అయితే మంగ్లీ నన్ను బెదిరింపులకు గురి చేస్తుంది, మంగ్లీతో పాటు మంగ్లీ తమ్ముడు, మంగ్లీ టీం ఉందనేది ఆరోపిస్తూ గతంలో పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు తర్వాత పోలీసులు మంగ్లీకి సంబంధించిన విషయం పేరు రాగానే మంగ్లీ కూడా ఎంటర్ కావడం జరిగింది. తనకు సంబంధం లేనటువంటి విషయాలపై కూడా ఎందుకు నా పేరును లాగుతున్నారు, తన పరువు ప్రతిష్టని ఎందుకు దెబ్బతీస్తారు, అంటే మైక్రో ఫైనాన్స్ సంబంధించినటువంటి కంపెనీకి తనకు ఎక్కడ కూడా సంబంధం లేదు, ఆ కంపెనీకి ఎండీ కాదు, ఆ కంపెనీ డైరెక్టర్ కాదు, ఆ కంపెనీలో మెంబర్ కూడా కాదు, అయినప్పటికీ కూడా ఆ కంపెనీలో డబ్బులు కట్టారు, డబ్బులు మంగ్లీనే ఉంది, మంగ్లీ వల్లనే డబ్బులు కట్టారని ఏ రకంగా చెప్తారు, తన పరువు ప్రతిష్టను ఏ రకంగా దెబ్బతీస్తారు అన్న తరహాలోనే గతంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనాన్ని కలిసింది. ఆ తర్వాత పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ఆ తర్వాత నార్సింగ్ పోలీస్ స్టేషన్లో మంగ్లీ కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. మీడియా ముఖంగా తనపై ఇష్టానుసారంగా మీడియాలో కథనాలు ప్రసారం చేయొద్దంటూ కూడా మంగ్లీ గతంలో మాట్లాడిన తీరు కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొందని చెప్పవచ్చు. ఈ కేసులో మైక్రో ఫైనాన్స్ ఏదైతే గోకుల్ నందన కంపెనీ ఇన్ఫ్రా కంపెనీ ఎండీ ఎవరైతే మధు ఉన్నాడో అతను ఈరోజు ఒక వీడియోని రిలీజ్ చేశాడు. తాను అప్రూవల్గా మారుతున్నాను, మంగ్లీకి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు, ఆ కంపెనీలో అమ్మ ఎండీ కాదు, కంపెనీ మెంబర్ కాదు, కంపెనీలో ఉద్యోగి కూడా కాదు, కానీ మంగ్లీ పేరు కావాలనే తీసుకొని వస్తున్నారు. ఈ సుబ్బారావు అనేటువంటి వ్యక్తి ఒక న్యాయవాదిగా ఉన్నాడు. అతను హిమాకాంత్ రెడ్డి ఈ కంపెనీలో 1 of the నెంబర్గా ఉన్నటువంటి హిమాకాంత్ రెడ్డి ద్వారా అతను నాకు పరిచయం కావడం జరిగింది. అయితే హిమాకాంత్ రెడ్డి డబ్బులు మొత్తం కూడా అతను తీసుకెళ్ళాడు కాబట్టి ఆ డబ్బులు సెటిల్మెంట్ చేస్తానని హిమాకాంత్ రెడ్డి తనను అప్రోచ్ అయ్యాడు. అయితే ఆ డబ్బుల కోసము తన సెలబ్రిటీ ఎంతోమంది సెలబ్రిటీ దగ్గరికి వెళ్తూ ఉంటావు, ఎంతోమంది కలుస్తుంటావు కాబట్టి వారి నెంబర్ ఇవ్వాలంటూ కూడా మధును ఎవరైతే ఈ గోకుల్ నందన ఇన్ఫ్రా ఎండీగా ఉన్నటువంటి మధుని సుబ్బారావు అప్రోచ్ కావడం జరిగింది. అయితే సుబ్బారావు ఒకవేళ ఈ నెంబర్లు ఇవ్వకపోవడం, అదేవిధంగా దీంతో కొంత వ్యత్యాసం రావడం వల్లనే సుబ్బారావుపై ఈ విధంగా తనను వేధింపులకు గురి చేస్తున్నట్టు, తనను బెదిరింపులకు గురి చేస్తున్నట్లు కొంత సుబ్బారావు గతంలో పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా హిమాకాంత్ రెడ్డి ఆడిస్తున్నటువంటి డ్రామా, ఇదంతా కూడా డబ్బులు దాదాపు 20 కోట్లు ఏదైతే మైక్రో ఫైనాన్స్ పేట బాధితులు కట్టినటువంటి డబ్బులు మొత్తం కూడా హిమాకాంత్ రెడ్డి డబ్బులు తీసుకొని వెళ్ళాడు. కాబట్టి హిమాకాంత్ రెడ్డి డబ్బులు ఇస్తే ఖచ్చితంగా
బాధితులందరికీ న్యాయం చేస్తానంటూ కూడా మధు ఈరోజు ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. కానీ ఈ కేసులో ఎలాంటి సంబంధం లేనటువంటి మంగ్లీకి ఎందుకు మంగ్లీ పేరు తీసుకొస్తున్నారు పదే పదే? మంగ్లీకి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు. ఖచ్చితంగా ఈ కేసులో తానే ఎదుర్కొంటాను. ఖచ్చితంగా ఈ కేసులో ఎవరైతే హిమాకాంత్ రెడ్డి ఉన్నారో కొంతమంది పేర్లు కూడా చెప్తున్నారు. అతను హిమాకాంత్ రెడ్డితో పాటు కొంతమంది డబ్బులు తీసుకున్నారు. ఆ డబ్బులు ఏ విధంగా ట్రాన్సాక్షన్ జరిగింది, ఏ విధంగా వేశాను, ఏ విధంగా డబ్బులు తీసుకున్నారు, ఈ అన్ని అంశాలు కూడా మధు వెల్లడిస్తున్నాడు. కాబట్టి వాటి విషయంలో మరి పోలీసులు ఏ రకంగా చర్యలు తీసుకుంటారు? ఎందుకంటే ఇప్పటివరకు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేని అసలు ఈ కంపెనీకి ఎండి కాదు, ఒక మెంబర్ కాదు, ఒక ఉద్యోగి కాదు, అయినప్పుడు కూడా మంగ్లీ పేరు పదే పదే తీయడం పట్ల మంగ్లీ కూడా కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తుంది. మనం చూసాం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మంగ్లీ పేరు ఎందుకు తీసుకొస్తున్నారు, పదే పదే మంగ్లీ ఉందని ఏ రకంగా వేస్తారంటూ కూడా గతంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు కూడా మనం చూసాం. కాబట్టి ఈ కేసులో మరి పోలీసులు దర్యాప్తు అయితే వైపు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మంగ్లీ కంప్లైంట్ ఇచ్చింది, ఆ తర్వాత సుబ్బారావు కూడా కంప్లైంట్ ఇచ్చారు. కేవలం బిగ్ బాస్లో ఫేమ్ కావడం కోసమే, బిగ్ బాస్కి వెళ్లేందుకు మాత్రమే ఇతను సుబ్బారావు సెలబ్రిటీల ఫోన్ నెంబర్లు తీసుకొని అదేవిధంగా సెలబ్రిటీలతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మధు కూడా చెప్తున్నాడు. కాబట్టి అటు గతంలో మంగ్లీ చెప్పింది, ఇప్పుడు మధు కూడా చెప్తున్నాడు. కాబట్టి మరి సుబ్బారావు పాత్ర ఏంటి, సుబ్బారావు అసలు హిమాకాంత్ రెడ్డి పాత్ర ఏంటి, సుబ్బారావు పాత్ర ఏంటి, ఈ డబ్బులు అసలు ఎక్కడికి వెళ్ళాయి, ఈ డబ్బులు ఎవరి అకౌంట్లోకి వెళ్ళాయి, నిజంగా ఈ మధు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం హిమాకాంత్ రెడ్డి 20 కోట్లు తీసుకున్నాడా, అసలు హిమాకాంత్ రెడ్డికి ఈ కంపెనీకి ఏ సంబంధం ఉంది, ఈ అన్ని విషయాలపై కూడా పోలీసుల దర్యాప్తు అయితే తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా బాధితులు అయితే చాలామంది నిన్న మొన్న మనం చూసాం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో. దాంతోపాటు చాలామంది పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తమ డబ్బులు కట్టాము, తమ డబ్బులు వస్తాయని నమ్మించి మోసం చేసి డబ్బులు కట్టించుకున్నారు. ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా తనను మోసం చేస్తున్నట్టు కూడా బాధితులు కూడా వాపోతున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు పోలీసులు ఎంటర్ అయ్యారు. కాబట్టి మరి ఈ కేసులో ఏ రకంగా దర్యాప్తు కొనసాగిస్తారు, ఏ రకంగా ఇష్యూ చేస్తారని చూడాలని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే మంగ్లీకి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదని వైపు మధు కూడా చెప్తున్నాడు. కాబట్టి మరి ఈ కేసులో మంగ్లీ పాత్రకు సంబంధించిన విషయాలపై కూడా పోలీసులు మరి ఎలాంటి దర్యాప్తు చేస్తారనేది కూడా చూడాల్సిందని చెప్పవచ్చు. షాలిని, అలాగే సునీల్, మొన్న మంగ్లీ కూడా చెప్పింది మీనట్టు సినీ ఇండస్ట్రీలో కొందరిపై క్రష్ ఉంది, దానివల్లనే ఈ సుబ్బారావు ఇలా చేస్తున్నాడని చెప్పారు. సో ఇప్పుడు మధు కూడా అదే చెప్తున్నాడు, సినీ ఇండస్ట్రీలో ఉన్న నెంబర్స్ కావాలని సుబ్బారావు అడిగాడని మధు చెప్తున్నాడు. సో మంగ్లీ చెప్పింది ఈ రోజు మధు చెప్తున్నారు. సో మరి నెక్స్ట్ సుబ్బారావుపై ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది, ఈ కేసు ఏ విధంగా సుబ్బారావుపై అటు మంగ్లీ కంప్లీట్ చేసింది, మధు కూడా కంప్లీట్ చేస్తానని చెప్తున్నారు. ఈరోజు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డిని కూడా మంగ్లీ మధ్యాహ్నం వెళ్ళి కలిసే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం తెస్తుంది. ఎందుకంటే ఇంకా సోషల్ మీడియాలో చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు, చాలామంది బూతులు తిడుతూ ఇబ్బందులు గురి చేస్తున్నారు. కాబట్టి తనకు సంబంధం లేనటువంటి విషయాలపై కూడా మరెవరైనా కామెంట్ చేసినా, ఎవరైనా సోషల్ మీడియా పోస్ట్ చేసినా అలాంటి వారిపై కూడా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడిప్పుడే తన కెరియర్ స్టార్ట్ అవుతుంది, తన కెరియర్ ఎదుగుతున్నటువంటి తనను ఈ రకంగా పరువు ప్రతిష్టలు దెబ్బతీయడమే కాకుండా తన కుటుంబ సభ్యుల మనోవేదనకు గురవుతున్నారు. కాబట్టి ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ ట్రోల్ చేయకుండా ప్రతి ఒక్క చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈరోజు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డిని కూడా మంగ్లీ మధ్యాహ్నం తర్వాత కలిసే అవకాశం ఉన్నట్టు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. మరి చూడాలి పోలీసులు ఈ కేసులో మరి సుబ్బారావు పాత్ర ఏంటి, హిమాకాంత్ రెడ్డి పాత్ర ఏంటి, మరి ఇంకా ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, డబ్బులు ఎవరెవరు తీసుకున్నారు, ఎవరెవరు అకౌంట్లకు వెళ్ళాయి, అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మరి చూడాలి ఈ కేసులో వారిని అరెస్ట్ చేస్తారా, సుబ్బారావుపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు. మనం గతంలో చూసాం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో డ్రింక్ చేసి వచ్చినట్లు కూడా అటు పోలీసులు అనుమానం వ్యక్తం చేసి కొంత అతనికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా నిర్వహించారు పోలీస్ స్టేషన్లో. 27% కూడా వచ్చింది, 35% రావాలి కానీ 27% వచ్చింది. అయితే అతను రాత్రి నేను మద్యం సేవించాను, ఈరోజు మద్యం తాగి రాలేదని నా వాదన గతంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా అడ్వకేట్ సుబ్బారావు చేసిన తీరు కూడా మనం చూసాం. మొత్తం మీద ఈ కేసులో సుబ్బారావు సంబంధించినటువంటి విషయంలో, మరో హిమాకాంత్ రెడ్డి విషయంలో, మధు విషయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, మైక్రో ఫైనాన్స్ బాధితులకు పోలీసులు ఏ రకంగా న్యాయం చేస్తారనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు. సునీల్, అసలు అడ్వకేట్ సుబ్బారావు మంగ్లీని టార్గెట్ చేయడం వెనుక రీజన్ ఏంటి? ఎందుకంటే ఆ రోజు మంగ్లీ కూడా చాలా ఎమోషనల్ గానే మాట్లాడారు, అసలు నాకు ఇలాంటి సంబంధం లేదని. సో మరి ఇప్పుడు మధు చెప్పిన నేపథ్యంలో ఈ కేసు ఏ విధంగా టర్న్ అయ్యే అవకాశం ఉంది? ఎస్, సుబ్బారావు వర్షన్ అయితే ఒక రకంగా ఉంది. ఎందుకంటే మంగ్లీతో పాటు మంగ్లీ తమ్ముడు శివ, మంగ్లీ టీమ్ మెంబర్స్ అందరూ కూడా తనను బెదిరింపులకు గురి చేశారు, తను యాక్సిడెంట్ చేసి చంపుతాను బెదిరించారని గతంలో అడ్వకేట్ సుబ్బారావు పోలీస్ స్టేషన్లో కంప్లీట్ చేశారు. కానీ మంగ్లీ మీదనే ఎందుకు టార్గెట్ చేశారంటే మంగ్లీ సెలబ్రిటీలని దగ్గరికి తీసుకువెళ్ళలేదు, సెలబ్రిటీలతో మాట్లాడించలేదు. దీంతోనే అతను బిగ్ బాస్కు వెళ్ళాలని ఒక ఆశ ఉంది. అదేవిధంగా శ్రీముఖి బిగ్ బాస్ యాంకర్గా ఉంటుంది, టీవీ చిన్న బుల్లితెరలో యాంకర్గా పనిచేస్తున్నటువంటి శ్రీముఖి మీద క్రష్
ఉంది కాబట్టి అతను చేసింది నేను చేయలేదు అతను చెప్పింది నేను వినలేదు కాబట్టి నాపై కోపం పెంచుకున్నాడు అనేది మంగ్లీ చెప్పింది. దీంతో సుబ్బారావు సంబంధించిన విషయంలో మరి పోలీసులు ఏ రకంగా చర్యలు తీసుకుంటారు ఇప్పటికే మనం చూడొచ్చు. మంగ్లీ కంప్లీట్ చేసింది, ఇప్పుడు మధు కూడా సుబ్బారావు మీద ఆరోపణలు చేస్తున్నాడు కాబట్టి ఈ ఇద్దరు ఆరోపణలకు సంబంధించిన విషయంలో నిజంగా సుబ్బారావు పాత్ర ఉందా, ఈ డబ్బులకు సంబంధించిన బాధితుల తరపు న్యాయవాదాన్ని చెప్తున్నారు, ఆ తర్వాత హిమాకాంత్ రెడ్డి తరపు న్యాయవాదాన్ని చెప్తున్నారు. మరి హిమాకాంత్ రెడ్డి ఎవరు, ఈ సుబ్బారావు ఎవరు, అసలు నిజంగా అతను న్యాయవాది చేస్తున్నాడు, మరి కంపెనీకి సంబంధించినటువంటి డబ్బులు ఏమైనా సుబ్బారావు అకౌంట్లోకి వెళ్ళాయా, ఈ అన్ని సంబంధించిన విషయాలపై కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడా తన పరువు ప్రతిష్టని ఎవరు దెబ్బతీసినా కూడా ఖచ్చితంగా ఉపేక్షించేది లేదు. ఇప్పటికైనా దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈరోజు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డిని కూడా మంగ్లీ కలిసే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. మరి మొత్తానికి ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. గతంలో సజ్జనాను కలిసి ఫిర్యాదు చేసింది, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ హిమాకాంత్ రెడ్డితో పాటు చాలామంది ఉన్నటువంటి నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి విషయాలపై కూడా పోలీసులు అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. మరి చూడాలి ఈ కేసులో ఎవరెవరు పాత్ర ఇన్వాల్వ్మెంట్ ఉంది, డబ్బులు నిజంగా డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి, ఎవరి అకౌంట్ నుంచి ఏ అకౌంట్లకు డబ్బులు వెళ్ళాయి, ఇవి అన్ని సంబంధించిన అంశాలపై కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.